12 సంవత్సరాల బెయిలు, 6 సంవత్సరాల తర్వాత కోర్టుకు హాజరైన జగన్మోహన్ రెడ్డి ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి ముందుగా అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకి కోర్టు మెట్లు ఎక్కాడు. ఇదే కదా మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు మొత్తం ఎదురు చూస్తుంది. ఇదే కదా అసలు రాజ్యాంగం మీద కాస్తన్న విలువలు ఉన్నాయని చెప్పి జనం నమ్మి ఉంది. దీనికోసమే కదా న్యాయస్థానాన్ని అందరూ చేతులెత్తి వేడుకుంటుంది. కానీ ఎవడన్నా దిక్కుమాలినోడు, సిగ్గుమాలినోడు పోలీసు వాళ్ళు పట్టుకుపోతుంటే ముసుగేసుకొని పోతారు, కోర్టులకు పోతుంటే సాటుమాటుగా పోతారు. ఈయన ఊరేగుతా పోయాడు. అసలు ఊరందరిది ఒకదారి అయితే ఊరిపికైతే ఒకదారి అన్నట్టు ఈయనేంది ఏం ఊరేగింపు? అది కూడా రప్ప రప్ప. ఏది ఎవడైతే మాకేంటి, రేపు వస్తే మేము అది చేస్తాం, గుడ్లోడు తెస్తాం, బట్టలోడు తెస్తాం. ఈ దరిద్రాలు లేదురా స్వామి. పైగా తెలంగాణలో ఇక్కడి నుంచి జనాన్ని తోలుకుపోయి తెలంగాణలో బల ప్రదర్శన చేయడానికి ఇప్పుడు ఎటువంటి అవసరం వచ్చిందని, పైగా అది అసలు కారణం ప్రజలకు అర్థమై ఉండదు. ఎందుకంటే తెలంగాణలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కేసీఆర్కి అనుకూలంగా పనిచేశాడు కాబట్టి గడిచిన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఏమన్నా పాత కేసులతో బొక్కలో దోతాడేమన్న భయంతో మందిని వేసుకొని ఆర్భాటంగా పోయాడని చెప్పి జనం అనుకుంటున్నారు. మేము అది నమ్ముతున్నాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నీదంతా కూడా వాపే గాని బలుపు కాదు. నీ వాపుకి కంగారు పడే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ 50 మందినో 100 మందినో పెద్ద పెద్దగా కేకలేపించి 4 ప్లాకార్డులు పెట్టుకొని ఊరేగింపుగా వెళ్ళి పైగా చార్టర్డ్ ఫ్లైటు. ఏమయ్యా ఇంకా నీకు అది తగ్గలేదా? అంటే జనమంతా కూడా అయిపోయిందిలే జగన్మోహన్ రెడ్డి పని. ఇంకా ఇదివరకంటే లండన్కి గిన్నెకి అన్నిటికీ ఫ్లైట్లు గవర్నమెంట్ సొమ్ముతో వేసుకొని పోయాడు, ఇంక ఇప్పుడు బుక్క అయిపోయాడులే జగన్మోహన్ రెడ్డి అనుకుంటారేమన్న భయంతో నువ్వు దీనికి చార్టర్డ్ ఫ్లైట్ కేటాయించావని చెప్పి పక్కాగా రూఢి అయింది. ఇక పోతే నువ్వు ఎలా వెళ్ళినా వాలు పడింది. వాలు పడితే అదే వాగైద్ది, అదే ఏరైద్ది, అదే నది అయిద్ది, అదే సముద్రం అయితే. వాలైతే పడింది. ఇక నీకు పోగ తప్పదు, నీకు ఇక జంబలహాటి తప్పదు జగన్మోహన్ రెడ్డికి. ఎంతకంటే చెప్పలేను నేను. ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే గనక ఇంత హంగామా తెలంగాణలో చూపించడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారా? అంటే నా బలం ఎక్కడ కూడా ఉంది అని బల ప్రదర్శన కోసం అనుకోవాలంటారా? లేదంటే గనక కోర్టు బెయిల్ రద్దు చేస్తే గనక ఏదన్నా సంఘటన చేయడానికి ఆస్కారం ఉందనుకోవచ్చు అంటారా? అక్కడ ఆ విషయం కోర్టుకు తెలీదు. ఈయన అన్ని యాసాలు వేస్తాడని తెలిసి ఈయన ఎలా అరెస్ట్ చేయాలో కూడా కోర్టుకు తెలుసు. ఈయన ఎంతమందిని ఎన్నాళ్ళు పిలుచుకొస్తాడు? ఈ వచ్చిన వాళ్ళందరి ఫోటోలు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీశారు. రేపు ఇంకోసారి వస్తాయి, ఆల్రెడీ వాళ్ళు మొత్తాన్ని క్యాచ్ పడతారు. మీరు పద్దాకులు ఏడే తిరుగుతున్నారు ఏంటి కథ అని ఆలోచిస్తే ఈ వచ్చిన వాళ్ళు ఇంటెలిజెన్స్ వాళ్ళు తీసిన ఫోటోల ద్వారా తెలిసింది వీళ్ళందరూ నేరస్తులేనట. ప్రతి ఒక్కడి మీద కేసులు ఉన్నాయి, యాంసా యాక్ట్లు ఉన్నాయి, రౌడీ షీట్లు ఉన్నాయి. ఇవన్నీ బయటకు వచ్చే రోజు దగ్గరకు వచ్చింది. ఈసారి ఎవరు వస్తారు? మళ్ళీ కొత్త ప్రాంతంలో ఉన్న రౌడీ షీట్లని మళ్ళీ ఎరుకొచ్చుకోవాలా. అది ప్రచారంలోకి వెళ్తే జనం రారు కదా, నష్టమేమి లేదు. జగన్మోహన్ రెడ్డి ఉడతూపులకి భయపడేవాడు లేడు. ఈయన పెట్టే మంత్రాలకి చింతకాయలు రాలేది లేదు. ఈయన పిల్లి శాపాలకి ఎవడు జంకేది లేదని చెప్పి క్లియర్ గా చెప్తున్నాం. తల్లిని కలవటానికి వెళ్తుందో కూడా టీవీలో న్యూస్ వేసుకునే పరిస్థితి. అంటే లోటస్ పాండ్ కి వెళ్తున్నారు, తల్లిని కలవటానికి వెళ్తున్నారు అనే పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవాలంటారు జగన్మోహన్ రెడ్డికి? తప్పే ఉందా? ఆయన ఏమన్నా మందులు ఇక్కడ కల్తీ మందు డబ్బులు ఏమన్నా కాజేసేటప్పుడు ఏమన్నా టీవీని పిలిచాడా? లేకపోతే కల్తీ నెయ్యి ఎప్పుడు ఏమన్నా పిలిచాడా? అవన్నీ పిలవలేదని మీరు గోల్ చేస్తారు. కానీ కల్తీ తల్లి ప్రేమకు పిలిచాడు. తల్లి పాలల్లో కూడా కల్తీ చేసేంత దుర్మార్గపు రాజకీయ నాయకుడు ఆలోచన ఆ కొడుకు ఉన్నాడంటే ఎవరైనా ఈ భూమి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో కల్తీ లేనివి తల్లిపాలు ఒక్కటే, వాటిని కూడా కల్తీ చేయగలిగిన సత్తా ఉంది. నాకు అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి
కల్తీ ప్రేమకు కూడా టీవీలును మీడియా ఎందుకయా? ఇంకా నయ్యంలే, ఏఐ పెట్టుకోలే ఆయన. ఏఐలో రేపు చెల్లెలు కలిసినట్టు పెడతాడు, ఏఐలో సునీతమ్మను ఓదార్చినట్టు పెడతాడు, వైఎస్ సునీత అని. ఏఐలో వాళ్ళ బాబాయిని మళ్ళీ ఆయన పుట్టించినట్టు పెడతాడేమో. నాకు ఈ అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే సాంకేతిక పరిజ్ఞానం సాక్షికున్నంత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఏ మీడియా ఛానల్ కి లేదని బలంగా నమ్ముతున్నా. ఇప్పుడు సునీత గారి పేరు ఆ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇక్కడ సూటి ప్రశ్న, అదే కోర్టులో, అదే నాంపల్లి కోర్టులో అదే రోజు తన తండ్రి మరణం మీద ఇంకా లోతైన విచారణ జరగాలి అని చెప్పి పోరాడుతున్న వైఎస్ సునీత గారు అక్కడ ఎదురుబడిన జగన్మోహన్ రెడ్డి పలకరించలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు? ముందెవరు వాళ్ళ అమ్మనబాయి ఎదురైందా, లేకపోతే వాళ్ళ చెల్లెలు ఎదురైందా? సునీత ఎదురైందా? సునీత గారు ఎదురైంది. అక్కడే లాగి చంపకేసి కొడితే ఏమైంది జీవితం? ఏమయ్యా, కొంచెమన్నా నీకు ఆలోచన ఉందా? అరే మా నాన్న ఎట్లా చంపేవరా, నువ్వు అన్నమయ్యి ఉండి సొంత బాబా చంపావు, లాగి చంపకేసి కొట్టిద్దామని, చెప్పు తీసుకు కొట్టిద్దామని భయపడ్డాడు. వాళ్ళ అమ్మ అయితే ఆ మంచి అయింది కదా, అందుకని తర్వాత వాళ్ళ అమ్మను కలవగలిగాడు. చిన్న చిన్న లాజిక్లు కూడా మర్చిపోతారా? ఎవరన్నా ఆడమనుషులతో తగాదు పెట్టుకుంటారా? నువ్వు చిన్నప్పుడు పంపుల కాడికి ఎప్పుడు పోలేదనుకుంటా, జుట్లు పట్టుకొని కొడతారు, నీళ్ళ ట్యాంకుల కాడికి పంపుల కాడికి పోతే. ఆ అనుభవం మా జగన్మోహన్ రెడ్డికి బలంగా ఉంది. అందుకనే నీకు ఈయనే కాదు, ఆయన అసలు ఎప్పుడూ ఆడవాళ్ళ జోలికి పోడు. ఎందుకంటే అందరు మొగుళ్ళని చంపించి అందరు ఆడవాళ్ళని పరామర్శిస్తే ఊరుకుంటారా? నువ్వేదో రప్ప అని చెప్పి మగవాళ్ళని చంపించి ఆడవాళ్ళని పోయి ఓదారుతానమ్మంటే ఊరుకుంటారా? అంతారు చాట్లో చెప్పులు తీసుకొని. అందుకని పోలే మా జగన్మోహన్ రెడ్డి. దాని గురించి నువ్వు అడగటం కూడా మర్యాద కాదు. ఇట్లాంటి మర్యాద లేని ప్రశ్నలు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అడగబాబు. సరే, అడగలే కానండి. ఏంది ఈ మధ్యకాలంలో ఈ అంబటి రాంబాబు గాని లేదంటే వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరు ఒక చిన్న డైలాగ్ కొడుతున్నారు, మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి, మీ లోకేష్ నడిపే రెడ్ బుక్ రాజ్యాంగానికి మా ఇంట్లో కుక్కలు కూడా భయపడవని చెప్పి మరి కొత్త డైలాగ్ ఒకటి ప్రాక్టీస్ చేసినట్టున్నారు. ఎలా చూడాలంటారు దాన్ని? అంబటి రాంబాబుని అనబాగా, వాడు ఖచ్చితంగా ఉమ్మడి కూటమికి సహాయం కోసం అక్కడే కూర్చొని ఉన్నాడు. సహాయం చేస్తున్నాడా? ఖచ్చితంగా జగన్ని సంఖ నాకిచ్చేదాకా, ముక్కు నేలకి రాసేదాకా, పడి దొర్లాడేదాకా, పొరలాడి కుప్పిగంతులు వేసేదాకా జగన్మోహన్ రెడ్డిని అంబటి రాంబాబు విడవడు. పైగా మొన్న మాట అన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా కమ్మ కళ్యాణ్ బాబు అన్నాడు. ఇప్పుడు నీకు మొగుళ్ళు ఎవరా అంబటి రాంబాబు? నీ కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళకి మొగుళ్ళు, నీ ఇద్దరు కూతుళ్ళకి భర్తలు కమ్మ వాళ్ళే. నీకు మొగుడు లోకేష్ బాబే, నీకు మొగుడు నారా చంద్రబాబు నాయుడే. ఇక రెండో మాట్లేదు కాదా? నీకు మొగుళ్ళు కానీ నీ బిడ్డలకు భర్తలు కానీ కమ్మాళ్ళే. వచ్చే నష్టమే ఉంది. సరే, నీకు తెలుసు ఆ విషయం, వీళ్ళతో ప్రమాదం ఉండదు, వీళ్ళేమి తొందరపాటు లేని మనుషులు, నిదానం ఉంటుంది వీళ్ళ దగ్గర అని చెప్పి ఆచి తూచి ఏరి కోరి ఆ పెళ్లిళ్ళు ఈ పేరెంటాళ్ళు చేస్తున్నావు. ఇకపోతే రాంబాబు, కొంచెమన్నా ఒక్క మాట మీద నిలబడతావు నేర్చుకోవా. మాట మీద ఉన్నాడుగా, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నాడుగా. మొన్న బిఆర్ నాయుడు భోజనాలు బాగానే పెడుతున్నాడని అర్థం వచ్చే విధంగా తిరుమలలో దేవుడి సమక్షంలో భోంచేసి నువ్వు చెప్పిన మాట, అది కూడా నిండు గర్భిణి ముందుకు నెట్టుకుంటా నడిచినట్టు నడుపుతున్నావు. తిని సంతోషం వేసింది నాకు, కడుపు నిండా తిన్నాడు ఈ రోజు అన్నా కూడా. మళ్ళీ ఎమ్మటే ఒక్క వార్నింగ్ రాగానే జగన్మోహన్ రెడ్డి నుంచి మాట మార్చావంటే ఏం చేయాలి అంబటి రాంబాబు? నిన్ను కొంచెమన్నా విలువలకు కట్టుబడి పనిచేయి, కొంచెమన్నా ఇంతన్నా. ఇకపోతే ప్రతిదానికి నువ్వు వస్తున్నావు, దీనికి మాత్రం ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం పెట్టినా పెట్టకపోయినా రోడ్ల మీదకి వస్తున్నందుకు నిన్ను నేను అప్రిషియేట్ చేస్తూనే, వచ్చినప్పుడల్లా నీ గోలేందా? బారికేడ్లు నెడతావు, పోలీసుల దగ్గర అరుస్తావు, పోలీసులు తిడుతుంటేనే మళ్ళీ ఇటు తిరిగి నవ్వుకుంటావు. నేను ఎట్లా కొట్ట మెయిన్ కెమెరాల్లో పడ్డావా అని వాళ్ళందరినీ అడుగుతావంట. ఏమయ్యా నా మాటలు కూడా రికార్డ్ చేశారా అని. వాటి కోసమా ప్రజల కోసమా నువ్వు వస్తుంది? కేవలం నీ వ్యక్తిగత ప్రచారం కోసమే. నీ జగన్మోహన్ రెడ్డి మీద చిత్తశుద్ధి లేదు, వైసీపీ పార్టీ మీద సదభిప్రాయం లేదు, నువ్వు చేసే పని ఏదో సక్సెస్ అవ్వాలనే ఆలోచన లేదు. నువ్వు మాత్రం
ఎప్పుడు 365 days ప్రచారంలో ఉండాలని. మొన్న ఆమ్లెట్ వేస్తే లక్షల వేల మంది చూశారన్నావు. నువ్వు ఓ పని చేయి, ఇద్దరు ఆడవాళ్ళకి చీరలు కట్టి పెట్టు, ముఖంగా అన్నా నీ బాకు. లేకపోతే మీ పక్కనే ఉండే కార్యకర్తలకి ఇద్దరికి చీరలు కట్టి ముఖంగా అన్నా నీకుండా సంజనా సుకన్య అని పెట్టు. నువ్వు వంట చేసి వాళ్ళకి నోట్లో పెట్టినట్టుగా ఓ వీడియో పెట్టు. 10-15 లక్షల మంది చూస్తారని చెప్పి ఈ సందర్భం చెబుతుంది. అది 2-3 రోజుల్లోనే అంబట్రాం బాబు. నువ్వు వ్యూస్ కోసమే చేస్తున్నావని ఇండైరెక్ట్ గా నువ్వే చెప్పావు. నీ ఆమ్లెట్ కథలో ఏముందో గుడ్డు అమర్నాథ్ కంటే గుడ్డులో ఉన్న ఆమ్లెట్ సంగతి చెప్పావు. కాబట్టి నీకు మాత్రం నేను ఏం చేయాలి, సంతోషం వ్యక్తం చేయడం తప్ప